ఒక మనిషి ఎన్ని రకాలుగా ఊసర వెళ్ళేలాగా మారతాడో అని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆంధ్ర ప్రజలకు తెలియజేయడానికి. ఆ మనిషిగా ఎవరంటే హీరోగా ఒకప్పుడు తెలుగు పరిశ్రమలో ఉన్న శివాజీ గారు. ఆ శివాజీ గారు సడన్గా వస్తారు, రాజకీయాలు మాట్లాడతారు. అలా సడన్గా వచ్చి రాజకీయాల గురించి ఏమేమి మాట్లాడతారో మీకు ఇప్పుడు చూపిస్తా. నిన్న ఈ శివాజీ గారు చంద్రబాబు గారు మహాత్ముడు, జగన్ దుర్మార్గుడు అని సెలవివ్వటం జరిగింది. వీరు ఎవరి గురించి ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఈ శివాజీ గారు, ఈ మహానుభావుడు నిన్నేమన్నాడు, 3 గంటలు ప్రజెంటేషన్ ఇచ్చి చంద్రబాబు దేవుడు అన్న మనిషి ఇంతలోనే దయ్యమైపోయాడా? మేము కూడా ఎప్పుడు చంద్రబాబుని అంత విమర్శించలా. ఇంత అవినీతి కిలో లెక్క అని చెప్పాడు శివాజీ. ఆ పక్కనే జగన్ దుర్మార్గుడు అని చెప్పాడు. మళ్ళా మొన్న ఏమన్నాడు విన్నారుగా, అరే జగన్కి బాగా విజన్ ఉందండి, ఆ కుర్రవాడు ముఖ్యమంత్రి అయిపోతాడు డెఫినెట్గా, చాలా క్యారెక్టర్ ఉన్న మనిషి. ఇవి కదా, ఇట్లాంటివి శివాజీ చాలా మాట్లాడాడు. ఆఫ్ ద రికార్డు కూడా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఇతను మనుషుల ద్వారా మేము ఎంక్వైరీ చేసుకుంటే ఇతను TV9 రవి ప్రకాష్ గురించి ఎంత నీచంగా మాట్లాడాడో చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది. జనరల్గా సాక్ష్యాలు బట్టి మాట్లాడతారు, నేను నిజాలు బట్టి మాట్లాడుతున్నా. నేను అడిగాను TV9లో కొంతమంది స్టాఫ్ను, ఏమయ్యా శివాజీ ఎప్పుడు TV9లోనే మాట్లాడతాడు, వేరే ఛానల్కి రాడేంటి, ఒక్క TV9లోనే లైవ్ వచ్చినా ఇంటర్వ్యూ వచ్చినా ఎందుకు అని అడిగితే, మా కర్మండి అన్నాడు ఒక ఆయన TV9 స్టాఫ్. అతను ఇప్పుడు TV9లో లేడు, ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీలో ఒక యువనేత దగ్గర పనిచేస్తున్నాడు. ఆఫ్ ద రికార్డులో ఇవన్నీ నేను రవి ప్రకాష్ పోయి చెప్తా, డైరెక్ట్గా చెప్తా, రవిచంద్రకి చెప్తా. ఎందుకయ్యా మరి TV9లోనే వస్తున్నాయి ఇతనికి అంటే, శివాజీ గారు అన్నారు, ఏమయ్యా రవి ప్రకాష్కి ఏం అవసరమో అవన్నీ నేను సప్లై చేస్తున్నా, నాకేం కావాలో అవన్నీ రవి ప్రకాష్ నాకు సప్లై చేస్తున్నాడు. అది మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. అదేంటయ్యా మనవాడు అంటావు రవి ప్రకాష్కి కమ్మ ఫీలింగ్ లేదు కదా, వాళ్ళు టీవీలో రాస్తారు కదా కులం అంటే గాడిదని. ఏమయ్యా రవి ప్రకాష్ గురించి నీకు తెలుసా నాకు తెలుసా? ఇవన్నీ రవి ప్రకాష్ TV9 ప్రజల కోసమే రాస్తాడు. రియల్గా చాలా పిచ్చ, క్యాస్ట్ పిచ్చ. ఆ పిచ్చితోనే మన దగ్గర అయ్యాం వేరే లింకుల ద్వారా. అందుకనే మనకి TV9లో అంత యాక్సెస్. నేను TV9లో తల్లి సాక్షిగా 2-3 అడిగా, ఏమంటే మా కర్మండి అంతకంటే ఏం చేస్తా ఉన్నాడు. ఇలాంటి శివాజీ ఒక రాజకీయ నాయకుడు. ఇతను చంద్రబాబు గురించి బ్యాడ్గా మాట్లాడటం నాకు బాధగా ఉంది. ఎందుకంటే ఒక జెన్యూన్ పర్సన్ డయాస్కి వచ్చి మీడియా ముందుకు వచ్చి నిజంగా చంద్రబాబు గురించి నిజంగా తెలిసి మాట్లాడితే సంతోషం. ఇతను చంద్రబాబు గురించి ఏం తెలియదు. మీడియా ముందు రాగానే మన టీవీలో ఫోకస్ అవ్వాలి, జనాలకు తెలియాలి అనే ఉద్దేశంతో తిట్టడం తప్పితే ఇతనికి చంద్రబాబును తిట్టే అర్హత ఏమన్నా ఉందా? అంత అవినీతి చంద్రబాబు గురించి ఇతను మాట్లాడతాడా? అదేనా చంద్రబాబు గురించి నేను మాట్లాడతా, అథెంటికేట్గా ఉంటుంది నా దగ్గర. నేను ఊరికే మాట్లాడను, నాకు ఎక్స్పీరియన్స్. చంద్రబాబుకి ఒకప్పుడు నేను సమర్థించా కూడా, ఉన్నాళ్ళలో బెటర్ సీఎం ఇతనే అని చెప్పి. నీకేం అర్హత ఉంది చంద్రబాబు తిట్టే అర్హత? సేమ్ నీకేం అర్హత ఉంది చంద్రబాబును పొగిడే అర్హత? నువ్వు అంతా జగన్ బాగా పొగిడావు, తెలకపల్లి రవే సాక్షి. మళ్ళీ ఏమంటే నిన్న ఎట్ట బ్యాడ్ అయిపోయాడు. ఈ ఒక్కటే కాదు, వీళ్ళ వింతలు ఇంకా మీరు చాలా చూడాలి. మీడియా అంటే ఏ ప్రభుత్వానికైనా శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలి, ఏ ప్రజలకైనా శాశ్వత మిత్రపక్షంగా ఉండాలి. కానీ రాధాకృష్ణ అన్న ఇది పొరపాటు ఏంటంటే, టీవీ ఇంటర్వ్యూ మొదలుపెట్టేటప్పుడు వాళ్ళు తెలియలే పాపం, ఇంకా టీవీ ఆన్ అయిందని. ఎవరో లైక్ మైండెడ్ పీపుల్ మనకు అందించారు అవి. అతను మీరు డీటెయిల్ వినలా. ఎన్టీఆర్ని వాడితో అయిపోయింది వాడిది.
ఈయన అందించడం పక్కన మనం ఆ ఫండ్స్ తీసేసి ఆరోగ్యశ్రీ ఫండ్స్ తీసేసి పార్టీ ఫండ్లో మార్చేసి మనం అందులో అవి ఖర్చు పెట్టేస్తే పబ్లిసిటీకి అని ఒక మీడియా ప్రతినిధి ఒక ముఖ్యమంత్రికి సలహా ఇస్తున్నాడు సార్. ఇక ఆంధ్రజ్యోతి పేపర్ గురించి, రాధాకృష్ణ గురించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏబిఎన్ గురించి ఏమీ ఎక్స్పెక్ట్ చేయం. ఎందుకంటే మా కమ్మ దురద అలాంటిది. నేను కమ్మోనేలే, మా దురద అలాంటిది. ఇప్పుడు శివాజీ ఏం చెప్పాడంటే, మరి నిజంగా నాకు ఈరోజు వరకు రవిప్రకాష్ కులం నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. ఇతను అంటాం శివాజీ అంటాం నేను కమ్మాడిని, మా రవిప్రకాష్ కమ్మోడు, మా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్న కమ్మోడు, మేము ముగ్గురిని కలిసాం, జగన్ తాట తీస్తాం. అదేంటయ్యా రవిప్రకాష్కి ఏం కోపం అంటే, రవిప్రకాష్కి జగన్ ఇప్పుడు గొడవ అయిందంట, అది మనసులో పెట్టుకున్నాడంట రవిప్రకాష్. పెట్టుకొని వీడంతా చూస్తా ఎలక్షన్ టైంలో అని చెప్పి రవిప్రకాష్ కక్ష పెట్టుకొని ఇప్పుడు జగన్ని అన్పాపులర్ చేయడానికి ఈ ప్లాన్ చేశాడంట. ఈయన అడ్డం పెట్టుకొని, శివాజీని అడ్డం పెట్టుకొని. నీకేంటయ్యా అంటే, అతను ఇంత చెప్పా కదా, రవిప్రకాష్ గారికి ఏం అవసరమో అవన్నీ నేను సప్లై చేస్తున్నాను, రవిప్రకాష్ నాకు అవసరమైన సహాయం ఆయన చేస్తున్నాడు. నేను నమ్మటలా, మనస్ఫూర్తిగా టీవీ నేనంటే నాకు అభిమానం, రవిప్రకాష్ అంటే ఇంకా అభిమానం. ఇంత దిగజారిపోతాడు రవిప్రకాష్ నేను అనుకోను, చచ్చినా అనుకోను. చెప్పాడు ఇంకా టీవీలో అదంటే కులం అంటే గాడిద అంటారు కదా టీవీని, అది జనాలకి చెప్పడానికన్నా రవిప్రకాష్ క్యారెక్టర్ వేరే ఉంది అని ఒక శివాజీ లాంటి వాడు మాట్లాడుతున్నాడంటే ఎంతమంది చెప్పారు నాకు. నేను మొన్నటిదాకా నేను నమ్మలా. ఎప్పుడైతే ఇతని రెండో వెర్షన్ చూసిన తర్వాత క్లిప్పింగ్స్, ఏ చంద్రబాబుని అయితే పొగిడాడో అదే చంద్రబాబుని తిడుతున్నాడంటే డెఫినెట్గా అదే నోటితో రవిప్రకాష్ పొగిడి ఉంటాడు, అదే నోటితో రవిప్రకాష్ తిట్టే ఉంటాడు, డౌటే లేదు. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, డౌటే లేదు మీకు. ఎగ్జాంపుల్ మీకు చూపించా, ఒక అతని నోట్లోంచి పొరపాటు కూడా చంద్రబాబుని తిట్టకూడదు. అంత అభిమానంతో కదా చంద్రబాబు దగ్గరికి వెళ్ళాడు. చంద్రబాబు కూడా పొగిడే కదా పాపం. మన శివాజీ గారు ఏదో గరుడ ఆపరేషన్ గరుడ చెప్పి స్వయంగా ఇంత గరిపిగా చేశారు. అంత ప్రేమగా ఉన్న చంద్రబాబుని నువ్వు ఘోరంగా తిట్టావంటే రవిప్రకాష్ ఎందుకు తిట్టావు? డెఫినెట్గా తిడతావు. ఇది మీ మీడియాకి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు దీన్ని శోధించండి. ఇలాంటి వాడు మీడియా ముందుకు వస్తే మీరు క్వశ్చన్ చేయండి, ఎందుకు నీకు డబల్ టంగు? నేను డబల్ టంగుతో మాడే అనుకోండి, ఈరోజు జగన్ పొగిడి రేపు జగన్ తిట్టా అనుకోండి, మీరు నన్ను నిలదీయచ్చు, నా చొక్కా పట్టుకోవచ్చు. ఇంతలోనైనా వన్ డే మ్యాటర్లో ఇన్ని స్వరాలు మారుతాయా శివాజీవి? ఇతను పొగట్టం తిట్టం, పొగట్టం తిట్టం, ఏం ఆశించి? కులం పిచ్చా? చెప్పు ఓపెన్గా. డబ్బు తీసుకున్నావా? చెప్పు ఓపెన్గా. ఈ క్లిప్పింగ్ ఉండబట్టి మా మీడియా, మన ఆంధ్ర తెలంగాణ మీడియా చాలా గొప్పది కాబట్టి అందులో చాలామంది సహృదయులు ఉన్నారు, నిజంగా సొసైటీని ప్రేమించే మీడియా ఉంది కాబట్టి ఇవన్నీ మనకు అందినాయండి. లేకపోతే అందవుగా. మీడియా కూడా శివాజీ లాంటిది అయితే అందవు. మీడియాలో నాకు తెలిసి ఆల్మోస్ట్ 99.5% చాలా గొప్ప మీడియా ఉంది. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ దానికి. నేను ఫస్ట్ చాలా పేద కుటుంబం నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీకి వస్తే, నాకెవ్వరు సినిమా ఇండస్ట్రీ లేకపోతే నా గురించి గొప్పగా రాసింది మీడియానే. అవునా, పోసారి ఇంత బాగా చదువుకున్నాడా, ఇంత తెలివిగలవాడా అని పేపర్ చూసి నన్ను పిలిచిన వాళ్ళు ఉన్నారు, సినిమా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఈరోజు వరకు కూడా. ఎందుకంటే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుంటా కాబట్టి. మీడియా అన్నా మనుషులన్నా నా గౌరవం కాబట్టి. మనుషులు నేను ఎప్పుడు ప్రేమిస్తా. కులం నెక్స్ట్, ఎప్పుడు అవసరమైతే అప్పుడు అది. అంతేగాని రాజకీయాల కులం వాడాలి అని శివాజీ నుంచి ఎవరు నేర్చుకోవద్దు. ఎప్పుడో చిరంజీవి గారితో కూడా యాక్ట్ చేసిన చాలా హీరోయిన్గా చాలా సినిమాలు చేసింది కవిత గారు. ఆమెను తెలుగుదేశంలో చేర్చుకున్నారు. ఉంచారా ఉంచారా ఉంచారా, ఎంత అవసరమో అంత వాడేసుకున్నారు. సర్వీస్ ఈ సర్వీస్ మనకు అక్కడేది అన్నారు, బయట నెట్టారు. కనీసం ప్లేనరీ కూడా వస్తుంటే బయట మడబెట్టి బయట నెట్టారు కవితని. ఏడుస్తూ టీవీలో మాట్లాడింది. ఇంతటితో ఆగాడా? బయట ఆడవాళ్ళని వదిలిపెట్టాడా? ఎవరైతే వీడి వల్ల మనం ఓడిపోతామో, వీడి వల్ల మనకు నష్టం వస్తుందో వాళ్ళింటూ ఆడవాళ్ళని కూడా తిట్టాయి. ఎగ్జాంపుల్ చిరంజీవి గారు పాపం పార్టీ పెట్టుకుంటే నన్నే పిలిచి నాకు సీట్ ఇచ్చాడు. నేను అడగల చిరంజీవి గారు, వీడు అసెంబ్లీలో ఉంటే బాగా మాట్లాడతాడు మంచోడు అని నాకు పిలిచి టికెట్ ఇచ్చాడు. ₹1 డబ్బులు తీసుకోవాలి చిరంజీవి గారు, పాపం గ్రేట్ మ్యాన్. అంత డిమాండ్ ఉండి కూడా మురళీ కావాలి నాకు.
అతను పాపులర్ అయిపోయాడు, నెక్స్ట్ మన ఓట్లు పోతాయేమో అని చెప్పేసి చిరంజీవి గారింటో ఆడపిల్లల గురించి ఘోరంగా తెలుగుదేశం నాయకులతో తిట్టించాడు ది గ్రేట్ చంద్రబాబు. నేను ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ యు ఆర్ గుడ్ నాకు తెలుసు, కానీ నీకు తెలుసు మీ అన్న ఇంట్లో ఆడవాళ్ళని చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళు ఎంత ఘోరంగా తిట్టారో నీకు తెలుసు. ఇప్పటికైతే లాస్ట్ డే నీకు రిక్వెస్ట్ చేస్తున్నా, అతను మ్యాస్కరేడ్ అంటే మేకవన్న పులి చంద్రబాబు, ఇంకా నమ్మొద్దు. ఓటే గుర్తుపెట్టుకో, నీ సొంత అన్నయ్య ఇంట్లో ఆడపిల్లల్ని ఘోరంగా విమర్శించారు తెలుగుదేశం వాళ్ళు. నువ్వు వెళ్ళి అదే తెలుగుదేశం వాళ్ళతో నువ్వు సపోర్ట్ చేశావు, జగన్ను తిడుతున్నావు. గుర్తుపెట్టుకో, నేను నీకు హామీ ఇస్తున్నా పవన్ కళ్యాణ్, జగన్ గురించి నువ్వు ఎంక్వైరీ చేసుకో. జగన్ దుర్మార్గుడని నువ్వు నాకు ప్రూవ్ చేయి, నీ కాళ్ళకి దండం పెట్టి నీకు పాలాభిషేకం చేసి నీ మెళ్ళో నీ బొమ్మ పెట్టుకుంటా, జగన్ బొమ్మ పెట్టుకోను. సచ్ ఏ గ్రేట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి, క్యారెక్టర్ ఉన్న మనిషి. నువ్వెందుకు అపార్థం చేసుకున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించుకోమని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది కాకుండా ఇంకా విశ్వరూపాలు చాలా ఉన్నాయి. ఏది మీరు చూస్తారా? మన లోకేష్ గురించి చెప్పక్కలేదు నాన్న, ఇతను ఎవర్ గ్రీన్ ఇతను. అంటే ఇతనికి ఏమీ తెలియదండి, డబ్బులు, అమ్మాయిలు, మందు. అంటే హైదరాబాద్ పెట్టకూడదా? కాదు, దుమ్మడి రాజధాని కదమ్మా ఇది. కాదు, ఓ పని చేయమ్మా, ఒక మాట చెప్తా అయినమ్మా. నువ్వు రేపొద్దు నాకు నా మనుషులకి కాదమ్మా, రేపే నువ్వు నాకు నా మనుషులకి ఫ్లైట్ టికెట్లు వేసి ఆడ హోటల్ బుక్ చేయి, రేపే ప్రెస్ మీట్ పెడతా. రేపే నువ్వు మా వాళ్ళ కురాళ్ళు లిస్ట్ ఇస్తా. అప్పుడు ఇదిగో మీడియా ముందు చెప్తున్నా, నువ్వు కనుక ఆ ఫ్లైట్ టికెట్లు కొనకుండా